వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో శనివారం ఏలూరి క్యాంపు కార్యాలయం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విశేష స్పందన లభించింది. 1,00,000 మందికి కంటి చూపులు లక్ష్యంగా ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్ లిమిటెడ్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే ఏలూరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా మహిళలకు, పురుషులకు వేరువేరుగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం కంటి వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 300 మంది హాజరు కాగా 120 మందికి శస్త్రచికిత్సల వైద్యులు రిఫర్ చేశారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, అధికారికంగా ఎన్నికలతో సంబంధం లేకుండా గత 14 ఏళ్లుగా నిరాటకంగా ఒక యజ్ఞంలా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వేలాది కుటుంబాలలో వెలుగు నింపామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం అన్నారు. కొనసాగించాలి. జోహార్. కూర్చోమ్మా, కూర్చో.